నమస్కారం. పసిడి సంక్రాంతి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, అలాగే పట్టు చీరలు, పట్టు పావడాలు, పట్టు పరిటినీలతో ఆడవాళ్ళు ఎంతో అందమైన జ్యువెలరీ వేసుకొని ముస్తాబవుతారు. అప్పుడే గుర్తొస్తుంది మనకు జ్యువెలరీ డిజైన్స్ గురించి కూడా. మరి ఈ సందర్భంగానే మనతో పాటు సెలబ్రిటీ జ్యువెలరీ డిజైనర్ మంజుల గారు ఉన్నారు. మరి వారు డిజైన్ చేసిన లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్తో పాటుగా వారి సక్సెస్ స్టోరీని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం మంజుల గారు. చెప్పండి, ఎలా ఉన్నారు? ఓకే, మరి ముందుగా మీకు మా తరఫున, మా వ్యూవర్స్ అందరి తరఫున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు సెలబ్రిటీస్ దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా డిఫరెంట్ వెరైటీ కలెక్షన్స్ అన్నీ కూడా అందిస్తున్నారు. అందరూ లైక్ చేస్తున్నారు కూడా. సో మరి లేటెస్ట్గా ట్రెండ్లో ఉన్న డిజైన్స్, అది కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి జ్యువెలరీ ఉందో చెప్పండి. న్యూ బోర్న్ వాళ్ళు అమ్మమ్మ నాన్నమ్మ ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఇట్లా కాసులు, డైమండ్స్, వాళ్ళకి ఇట్లా నెక్లెస్ లాగా కూడా వాడవచ్చు, వడ్డానం లాగా కూడా వాడవచ్చు. సో న్యూ బోర్న్ బేబీస్ టు 5 years వరకు చిన్న రౌండ్ నెక్లెసెసే ప్రిఫర్ చేస్తారండి. మరీ పొడుగుంటే వాళ్ళకు చాలా పొడుగా ఇబ్బంది అయిపోతుంది అండ్ వెయిట్ ఎక్కువగా ఉంటుందని. పెద్ద గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా పిల్లలు మోయలేరు, ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దే హ్యావ్ టు చూస్ 5-6 తులాలలో, అంటే ఎన్ని గ్రామ్స్, ఆల్మోస్ట్ 60-70 గ్రామ్స్ వరకే చూస్ చేయాలి. ఇలాంటి నెక్స్ట్ ఇట్లా చిన్న కంటీస్ కూడా చాలా బాగుంటున్నాయి అమ్మాయిలకు. అది అండ్ వడ్డానం తీసుకుంటారు, ప్లెయిన్ వడ్డానము. సో ఇది 5 years వరకు కవర్ అయిపోయింది. 7 to 10 వాళ్ళు కూడా చిన్న కంటీస్ లాంటివి ఉంటాయండి, చాలా ప్రెటీ ఉంటాయి. ఐ కెన్ షో యూ వన్. ఇది ఇలా ఉంది, వాళ్ళకు ఫ్రాక్స్ మీద వేసిన డైమండ్ కంటీస్. ఇట్స్ న్యూ ప్రోడక్ట్. లంగాల మీద వేసిన, పట్టు లంగాల మీద వేసిన చాలా, అంటే ఇది ఆల్మోస్ట్ 30 గ్రామ్స్లో ఉంది. 10 to 15 years లాంగ్ హారాలు ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. ఇట్ కుడ్ బి ఫస్ట్ థింగ్ ఈజ్, అంటే ట్రెడిషనల్గా దే ప్రిఫర్ కాసు అండి. 70% ఆఫ్ ద పీపుల్కి ఆ ట్రెడిషనల్ లుక్ ఇష్టము. ఇప్పుడు చూడండి, అంటే ద బెస్ట్ వర్క్మెన్షిప్. ఇది యాంటీక్, మనకు తెలుగు వాళ్ళకి ఏంటంటే యాంటీక్ నగలు అంటే చాలా నచ్చుతుంది. 10 to 15 వాళ్ళు పట్టు లంగలు, పెళ్ళిళ్ళల్లో, మళ్ళీ పూజలలో, ఫంక్షన్లలో లంగా ఓణీలు ఇంకా వేస్తున్నారు. లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, అది సంగీత లాంటి వాటికి. సో 15 years మనం ట్రెడిషనల్ లుక్లో దే గో ఫర్ ఇట్లాంటి పచ్చి నెక్లెసెస్ కూడా వేసుకుంటారు. అండ్ పచ్చి లాంగ్, దీనిపై అది అంటే ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్ మనకు యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది కదా, నక్షి వర్క్ అంటారండి. ఇది నక్షి వర్క్. అండ్ ఇలా మన హైదరాబాద్లో పచ్చి వర్క్ కూడా చాలా, పచ్చి వర్క్ అనే నెక్లెస్ కూడా వాళ్ళకు చాలా నచ్చుతుంది. దీని ఫినిష్ వేరే కాబట్టి దీనికి వేరే లాంగ్ హారమ్స్ ఉంటాయి. సంగీత్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి చిన్న చోకర్స్, అన్కట్స్ డైమండ్స్లో చిన్న చోకర్స్ దే ప్రిఫర్. అండ్ లాంగ్ ఇయర్-రింగ్స్, లాంగ్ అంటే మామూలుగా ఆల్మోస్ట్ 5 to 7 inches లాంగ్ ఇయర్-రింగ్స్. అండ్ వెన్ దే ఇప్పుడు సంగీత్, బర్త్డేస్, కొంచెం నార్త్ ఇండియన్ కల్చర్ కూడా, అంటే టైప్ ఆఫ్ జ్యువెలరీ ఆల్సో మన తెలుగు వాళ్ళు వేస్తున్నారు. ఒకప్పుడు మనకు ఇట్లా వైట్ కుందన్ అనేది అస్సలు వాడకపోయేవారు. ఇప్పుడు ఇలాంటి వైట్ కుందన్ అంటే మనకి ఇది పెట్టాలంటే అమ్మ వాళ్ళ, అంటే పేరెంట్స్కి ధైర్యం వచ్చేది కాదు. అండ్ మనకు ఆ లుక్ ఏంటో మన ట్రెడిషనల్గా లేదు, అది అంత అర్థమైదు. అర్థం. కానీ ఇప్పుడు ఐమ్ సర్ప్రైజ్డ్ దట్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ వెరీ ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఆర్ ఆస్కింగ్ ఫర్ వైట్ కుందన్. అండ్ దో అంటే ఇన్వెస్ట్మెంట్ వైజ్ అంత అడ్వైజబుల్ కాదు, కానీ ఇప్పుడు ట్రెండ్ బట్టి అమ్మాయిలు తీసుకుంటున్నారు. మనం వాడేది ఎలా ఉంటుందంటే మనదంతా ఇట్లా ట్రెడిషనల్ యాంటీక్ కుందన్ ఉంటుంది. మన టైప్ ఆఫ్ శారీస్కి, పట్టు శారీస్కి ఇవి సూట్ అవుతాయి. మనం మోడర్న్ వాటి మీద ఇవి అసలు వేయలేము. కానీ అందుకే ఈ లంగా, ఇప్పుడు మనం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలంటే యూ హ్యావ్ టు గో టు ట్రెడిషనల్ ఇట్లాంటి కుందన్. అండ్ ఇది మన అమ్మమ్మ వాళ్ళు కూడా రిలేట్ అవుతారు. బికాస్ ఒకప్పుడు మన అమ్మమ్మలు కొన్ని జనరేషన్స్ బ్యాక్ కూడా ఈ నగలు మన దగ్గర ఉండేవి. ఫస్ట్ పెళ్ళికి అయితే డైమండ్సే తీసుకుంటున్నారు. ఇంకా సంగీత్ అండ్ ఇంకా చిన్న ఫంక్షన్స్కి దే ఆర్ గోయింగ్ ఫర్ వైట్ కుందన్ ఆర్ డైమండ్స్.
డైమండ్స్లో చిన్న చోకర్స్, స్మాల్ చోకర్స్, యా దిస్ కైండ్ ఆఫ్ స్మాల్ చోకర్స్ దే ప్రిఫర్. అండ్ ఇంకా డైమండ్స్లో కూడా మోడర్న్ డిజైన్స్ ఇష్టపడుతున్నారు మన చాలా మోడర్న్. అండ్ ఇంకొకటి ఏజ్ ఎలాంటి వాళ్ళకైనా కూడా చాలా క్లాసీగా కనిపిస్తాయి డైమండ్స్లో. అండ్ మా ఏజ్ వాళ్ళ మట్టుకు క్లోజ్ సెట్టింగ్, తెలుగు ట్రెడిషన్ చూడగానే మన సౌత్ ఇండియన్ కల్చర్ కనిపించే నగలు మేము చాలా అంటే లైక్ అబౌట్ 30 చాలా ఇష్టపడుతున్నారు. సర్ప్రైజింగ్లీ మేము ఎప్పుడు యుఎస్లో షోస్ చేస్తే అక్కడ పెరిగిన ఎన్ఆర్ఐ అమ్మాయిలు కూడా దే లైక్ ట్రెడిషనల్ నగలు. ఐఎమ్ సర్ప్రైజ్ దట్ ఇప్పుడు అక్కడ ఉన్న అమ్మాయిలు కానీ ఇప్పుడు మీలాంటి అమ్మాయిలు కానీ ట్రెడిషనల్ అంటే ఇంకా నచ్చుతున్నారు 80%. అంటే రెగ్యులర్గా మోడర్న్ అనేది సరే ఓకే కంఫర్టబుల్గా ఉందనుకొని డైలీ మోడర్న్లో ఉండేసరికి అట్లీస్ట్ ఫంక్షన్స్ పండుగల టైంలో స్పెషల్లీ మన పొంగల్కి సంక్రాంతికి టైంలో కూడా లంగావోని క్రాప్ టాప్ శారీస్ కట్టుకున్నప్పుడు ట్రెడిషనల్ జ్యువెలరీతో ట్రెడిషనల్ ఉండేసరికి మళ్ళీ మన అంటే మన కల్చర్లో మన తాతగారు కానీ మన అమ్మమ్మ గారు కానీ ఆ ట్రెడిషనల్ నగల్లో అమ్మాయిని చూసుకుంటే అదొక సంతోషం వేరు. పట్టు పరిటిని పట్టు పావడ పట్టు చీరల్లో కనిపిస్తే ఎవరైనా కూడా అబ్బా ఎంత లక్షణంగా లక్ష్మీదేవిలో ఉందంటారు. అలాంటి జ్యువెలరీ ఎక్స్క్లూజివ్గా. సో మ్యామ్ ఇప్పుడు మనము మిడిల్ ఏజ్ వరకు ఆల్మోస్ట్ చూసాం 20-25 ఇయర్స్ వరకు కూడా. అండ్ స్పెషల్గా ఈ మధ్య డిజైన్ చేయించుకుంటున్నారు అంటే లైక్ 25 to 50 ఇయర్స్ వాళ్ళు కూడా డిజైన్ చేసుకుని డిజైనర్ జ్యువెలరీ వేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏ జ్యువెలరీ బాగుంటుంది ఇప్పుడు ట్రెండ్లో ఏది ఉంది? పెద్దవాళ్ళు అనేసరికి వాళ్ళకు పెద్ద పెద్ద నగలు ఇష్టం ఉండదు. సింపుల్గా డైమండ్ పెండెంట్స్ పెద్దవి అలాంటివి, లేకపోతే చిన్న నెక్లెస్ క్లాసీగా ఉండే నెక్లెసెస్ కావాలి వాళ్ళకు. ఇప్పుడు ఇలాంటి ఈ డైమండ్ కంటి ఉంది ఇలాంటివి వాళ్ళకు చాలా నచ్చుతాయండి. ఈ పైన డైమండ్ సింపుల్ కానీ వాళ్ళు కూడా దే లవ్ ఇప్పుడు మన సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ జ్యువెలరీ అంటే చాలా నచ్చుతుంది వాళ్ళకు. అండ్ ముందట్లా కాక ఈ మధ్య 50 ఇయర్స్ 60 ఇయర్స్ వాళ్ళు కూడా బాగా నగలు కొంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే పెళ్ళి అంటే ఏదో తనతో ముగిసిపోయింది, పని ఉంది జరిగిపోయింది అనుకున్నారు. ఇప్పుడు అలా కాదు, అదొక సెలబ్రేషన్. యంగ్ గర్ల్స్ పెద్దవాళ్ళు ఇప్పుడు అంతా 60-70 ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చి నాకు ఏదైనా యూనిక్గా చూపెట్టమ్మా, నా మన్మరాలు పెళ్ళి ఉంది. సో ఆ ఎనర్జిటీ పాజిటివ్ ఎనర్జిటీ మన్మరాల నుంచి వాళ్ళ కూతురు నుంచి ఇంట్లో అంత పాజిటివిటీ వచ్చి పెద్దవాళ్ళు కూడా ఆ పాజిటివ్నెస్తో వచ్చి వాళ్ళు రెడీగా మంచి చీరలు నగలు వాళ్ళు చూసే వరకు కూడా చాలా బాగుంటుంది. ఆ ముత్తైదులు బాగా రెడీ నిండుగా నగలు పట్టు చీరలు వేసుకొని అది దట్ ఇస్ అ పాజిటివ్ చేంజ్. స్పెషల్గా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 3 generations అండి. ఇప్పుడు మన మంజుల గారు అండ్ వాళ్ళ డాటర్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు స్పెషల్లీ ఈ బిజినెస్లో. అండ్ అలాగే మంజుల గారి అమ్మగారు కూడా ఇందులో ఉన్నారు. 3 generations అంటే డిఫరెంట్ డిజైన్స్ అనేది ఒక్కొక్కరి ఐడియాని బట్టి కూడా డిజైన్ చేస్తున్నారు. ఏజ్ వాళ్ళకి తగ్గట్లు వాళ్ళు అనమాట. ఈ మోటివేషన్ మీకు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది ఇది అంటే మా హస్బెండ్కి సౌత్ ఆఫ్రికాలో గోల్డ్ మైన్ ఉండేది. ఈ అన్కట్ డైమండ్స్ అవి ఇవి తెచ్చి జెమాలజీ ల్యాబ్స్లో టెస్ట్ చేయమనేవారు. సో నేను వెళ్తూ ఇది బాగున్నాయి దీనికి అంటే మనకు ఇవి వస్తున్నాయి కదా అంత దూరం నుంచి అని వాటిని ఈ కారీగర్ని పిలిచి చేస్తూ ఉంటే మమ్మీ కూడా చాలా ఫస్ట్ నుండి ఏదో ఒకటి చేయాలి అని ఉండేది. సో ఇద్దరము ఫ్రమ్ ద బిగినింగ్ మేము ఆ థాట్ని అంటే విజువలైజ్ చేసి ఆ థాట్ని గ్రో చేసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబుల్ చూడగానే నచ్చగానే కొనుక్కునేట్టు ఉండాలి నగలు అనే కాన్సెప్ట్తో మేము అంటే ఒక ఈ బడ్జెట్లో ఇంత మంచి అలా పెద్ద పెద్ద డైమండ్ నెక్లెస్లు ఎమరల్డ్స్ అవన్నీ ఉన్న వాటిని అన్కట్స్లో ఆనిక్స్లో అఫోర్డబుల్ రేంజెస్లో తీసుకెళ్ళి మేమే తయారు చేసేసి మా కారీగర్స్తోనే తయారు చేసి వీలైనంత తక్కువ ధరలో ఇచ్చేవాళ్ళం అమెరికాలో. సో అలా మాకు చాలా రెస్పాన్స్ వచ్చేది మా షోస్కి. ఫస్ట్ థింగ్ ఈజ్ అఫోర్డబిలిటీ అండ్ డిజైన్స్. సో అఫోర్డబుల్గా ఉండేసరికి రీచ్ ఎక్కువ. జ్యువెలరీ ఎలాంటి డిజైన్స్ అడిగారు ఇప్పటి వరకు మీకున్న ఎక్స్పీరియన్స్లో? ఎలాంటి జ్యువెలరీని ఎక్కువగా లైక్ చేశారు జనాలు? ఎలాంటి జ్యువెలరీని ఎక్కువగా అడిగారు మిమ్మల్ని డిజైన్ చేయడానికి? మాకు చాలా మట్టుకు ఫస్ట్ డైమండ్స్ అడుగుతారు బికాస్ అది ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఈ గోల్డ్ పచ్చి కుందన్ అవన్నీ 5-6 lakhsలో అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళకి వేసుకోవచ్చు, పెళ్ళి కూతురు దానికి వేసుకోవచ్చు, 10 lakhs. ఇంకా అది డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నారు కానీ 80% ఆఫ్ ద పీపుల్ లవ్ ట్రెడిషనల్ డిజైన్స్. ఓకే, సో ఎక్కువ ట్రెడిషనల్ డిజైన్స్ అయినా ఇంకా ఇప్పుడు ఫ్యాషన్లో కూడా ఉన్నాయి. ట్రెడిషనల్ అంటే ద మోర్ ద మెచ్యూర్ అంటే వాళ్ళ బాగా తెలిసిన వాళ్ళు మోర్ ట్రెడిషనల్
గా రెడీ అవుదాము, మోర్ ట్రెడిషనల్గా ప్రజెంట్ చేసుకుందాము అనేది ఇప్పుడు ట్రెండ్. పెద్దవాళ్ళు డిజైన్స్ ఎలాంటివి అడిగారు? డైమండ్స్ కాకుండా టెంపుల్ జ్యువెలరీలో ఏమైనా డైమండ్స్లో సింపుల్ గోల్డ్ కంటీలు ఆర్ మన బెంగళూరు అండ్ చెన్నైలో కూడా ఒక కైండ్ ఆఫ్ వెరీ యాంటీక్ పెండెంట్స్ వస్తాయి. సో అలాంటి అది రెడ్ బర్మిస్ రూబీస్ పెండెంట్స్. సో అవి ఎక్కువ లైక్ చేస్తారు పెద్దవాళ్ళు. మనదంతా అసోసియేటెడ్ విత్ ద టెంపుల్. ఫస్ట్ స్టార్ట్స్ విత్ స్పిరిచువలిజం. వీఆర్ వెరీ స్పిరిచువల్ పీపుల్. అంతా మన లైఫ్ రివాల్వ్స్ అరౌండ్ ద టెంపుల్. సో మన దేవుళ్ళు ఎలాంటి పట్టు అంటే తెలియకుండా దెర్ ఇస్ అన్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళంతా బర్మిస్ రూబీస్ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి. ఆ తెలియకుండా మనకు ఆ టెంపుల్ నుంచి కనిపించిన డిజైన్సే క్లాసీ అనిపిస్తాయి. మన అమ్మమ్మలు కానీ మనం కానీ వీఆర్ ఇంక్లైన్ టు దట్. సో మరి సెలబ్రిటీస్కి ఎవరెవరికి డిజైన్ చేశారు మీరు? సెలబ్రిటీస్ సమంత అండ్ రాశి ఖన్నా అండ్ శ్రీనివాస కళ్యాణంకి మేమే జ్యువెలరీ పార్ట్నర్స్ ఉండే. రాశి ఖన్నా, లక్ష్మీ మంచు, సాయినా నెహ్వాల్ అంబానీ మ్యారేజ్ కూడా మా దగ్గర తీసుకెళ్ళింది. తన వెడ్డింగ్ కూడా కొంచెం జ్యువెలరీ మా దగ్గర తీసుకున్నారు. ఎవ్రీ ఉమెన్ ఈజ్ అ సెలబ్రిటీ మాకు. వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు. ఇప్పుడు వాళ్ళు ఇట్ ఈస్ అ సెలబ్రేషన్ జ్యువెలరీ అనేది. జ్యువెలరీ కానీ బట్ ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ఒకటికి 2-3 సార్లు కూడా మంజుల గారు ఒకటే అంటున్నారు, కష్టపడి వర్కింగ్ ఉమెన్స్ ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బు ఎక్కువ తక్కువ కాకుండా చాలా రీజనబుల్ ప్రైజెస్కి, అఫోర్డబుల్ ప్రైజెస్కి బ్యూటిఫుల్ డిజైన్స్, లేటెస్ట్ కలెక్షన్స్ అందిస్తున్నారండి. మాకు క్రీమే కావాలి, వీ హ్యావ్ టు సెల్ బిగ్ జ్యువెలరీ అనేది మాకు ఎప్పుడూ లేదు. మాకు ఏ క్లయింట్ వచ్చినా వాళ్ళ అఫోర్డబుల్ రేంజ్లో మేము ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతాము, ఎంత రీజనబుల్గా ఇవ్వగలుగుతాము, ఎంత మంచి డిజైన్ ప్రొవైడ్ అనే మాది కాన్సెప్ట్. కానీ మేము ఓన్లీ వీ హ్యావ్ టు డూ ద సెలబ్రిటీ క్లయింటేల్, పెద్ద పెద్ద ఏజ్ చేయాలి, పెద్ద పెద్ద ప్రాఫిట్స్ ఉన్న అలాంటిది అయితే మాకు ఫస్ట్ ఇప్పుడు కూడా లేదు, ముందు కూడా లేదు. ఓకే. సో స్టార్టింగ్ రేంజ్ ఇప్పుడు మనకు నెక్ పీసెస్ కావచ్చు, ఇయర్ రింగ్స్ కావచ్చు, స్టార్టింగ్ రేంజ్ ఏంటండి? స్టార్టింగ్ లైట్ వెయిట్ మా దగ్గర 50,000 to 70,000 నుంచి కూడా 50,000-30,000లో కూడా దే గెట్ బ్యూటిఫుల్ పీసెస్. మా దగ్గర డైమండ్ షాండ్లియర్స్ అవి ఇవి ఒక్కొక్కటి 10 to 12 ఆ రేంజ్ కూడా. బికాజ్ యూనో యంగ్ గర్ల్స్ ఆర్ దే డాక్టర్స్ ఇన్ యూఎస్, దే ఆర్ ఇంజనీర్స్, దే కమ్ ఫ్రమ్ ఎవ్రీ ఫీల్డ్ అండ్ వాళ్ళకందరికీ దే నో వాట్ దే వాంట్. సో స్పెషల్లీ మనకు జ్యువెలరీ 12 lakhs to 14 lakhs అంటే ఓన్లీ ఇయర్ రింగ్స్కి కూడా, డైమండ్ ఇయర్ రింగ్స్కి కూడా స్పెండ్ చేస్తున్నారు. అంత రీచ్ పెరిగింది మనకు ఫ్యాషన్కి. అండ్ అలాగే అఫోర్డబుల్ ప్రైజెస్లో మనకు అవైలబుల్ ఉంది మంజుల గారి షాప్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చిన లేటెస్ట్ ట్రెండ్స్లో ఏమైనా ఆర్డర్స్ కావాలన్నా కూడా తీసుకు. మంజుల గారు, మనం ఇప్పటివరకు నెక్ పీసెస్ సెట్స్ అండ్ అలాగే లాంగ్ హారాలు అండ్ డిఫరెంట్ ఏజ్లో వాళ్ళకి ఏవే కావాలో మనం చూసాం కదా. మరి వాటికి తగ్గట్లుగా ఇయర్ రింగ్స్ ఏవేవి లైక్ చేస్తుంటారు ఎక్కువగా ఇప్పుడు ఆన్లో ఏమి ఉన్నాయి? మీ ఏజ్ వాళ్ళైతే జుమ్కీసే లైక్ చేస్తారమ్మా. సో ఇలాంటి అన్కట్ జుమ్కీస్, డైమండ్ జుమ్కీస్ కంపల్సరీ తీసుకుంటున్నారు. గోల్డ్ జుమ్కీస్ కంపల్సరీ అయిపోయింది. అండ్ బ్రేస్లెట్స్, గాజులు అయితే ఇలాంటివి ట్రెడిషనల్ అండి. ఇవేమో మోడర్న్, వాళ్ళు ఫ్రాక్స్ మీద అలా ఇలా కొంచెము అందులో కూడా డిజైన్ చూడండి ఎంత బాగుంది. అది చాలా అంటే ఈ క్యాడ్లో మేము ఫ్లవర్స్ క్రియేట్ చేసి ఇది అంటే టోటలీ ఎవ్రీథింగ్ యూనిక్ పీస్ ఇవ్వాలి. అండ్ ప్లస్ అఫోర్డబిలిటీ అనేది చూస్తే అంటే దట్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్. స్టడ్స్లో ఇంకా డైమండ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా ఒకటి క్లోజ్ సెట్టింగ్ స్టడ్స్, డైమండ్స్లో క్లోజ్ సెట్టింగ్ స్టడ్స్ చాలా ఫ్యాషన్లో ఉన్నాయి. యాజ్ ఎ సెడ్ ఇట్స్ అగైన్ ట్రెడిషనల్, మళ్ళీ యాంటీ. అండ్ ఇలా పెద్ద స్టోన్స్లో కూడా ప్రిఫర్ చేస్తారు మోడర్న్ డైమండ్స్. తర్వాత కుందన్ కూడా, అంటే కుందన్ ఇప్పుడు మన ట్రెడిషనల్ యాంటిక్ మన టెంపుల్ సెట్స్కి టెంపుల్ టైప్ గోల్డ్లో స్టడ్స్, ఇప్పుడు ఇలాంటివి కుందన్ స్టడ్స్ ఉన్నాయి. సో పచ్చి స్టడ్స్ ఉంటాయి. సో అబౌవ్ 25-30 అందరూ స్టడ్స్ మటు కంపల్సరీ. అంటే ఇప్పుడు యూ మస్ట్ హ్యావ్ సీన్ మ్యారేజెస్కి వెళ్తే ప్రతి ఒక్కరు స్టడ్స్ కంపల్సరీ అయిపోయింది. అండ్ 2-in-1s కూడా ఎక్కువ ప్రిఫరబుల్ కదా, జుమ్కీస్ లేదంటే హ్యాంగింగ్. యా ఇప్పుడు మేము జుమ్కీస్ అవి ఎందుకు ఏమంటే మాకు బరువు అయిపోతుంది. ఆఫ్టర్ 40 మజిల్ వీక్ అయిపోద్ది. అందుకని పెద్దవాళ్ళు హెవీ అంటే భయపడిపోతారు. మీ ఏజ్ వాళ్ళు ఇంకా జుమ్కీస్. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న జుమ్కీస్ కూడా ఇక్కడ డిజైన్ చేయబడిన జుమ్కీస్ 100 grams చాలా బాగున్నాయి. 100 grams. బట్ సీరియస్లీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చక్కగా చెవికి తగ్గట్లుగా మనకు డిజైన్. లుక్ కూడా చేంజ్ అవుతుంది.
టోటలీ ఒక వన్ పీస్ విత్ ఒక జుమ్కీస్ ఇలాంటివి ఉంటే పేరప్ చేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ లైట్ వెయిట్లో చాలా చక్కగా డిజైన్ చేయించుకోవచ్చు. ఈ మధ్య ఫ్యాషన్ ట్రెండ్ అండ్ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ మనకి ఇలాంటి జుమ్కీస్ కూడా చూడగానే నేను అట్రాక్ట్ అయిపోయాను. ఫస్ట్ అది తీసుకొని పెట్టుకున్నాను. సో అంటే ఇలాంటి జ్యువెలరీ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. సో ఇది కాకుండా మనకు టెంపుల్ జ్యువెలరీ యంగ్స్టర్స్ కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు కదా. ఇవి కాకుండా ఎక్కువగా డైమండ్స్ అన్నారు. డైమండ్స్. సో ఇవి రెండు కాకుండా దాని తర్వాత లైక్ చేస్తారు? పూల్కి, కుందన్ అండ్ ఇప్పుడు పర్ల్స్లో కూడా డిఫరెంట్ అంటే ఇంట్లో స్టేట్మెంట్ పర్ల్స్, ఎమరల్డ్స్ అవి కూడా చాలా తీసుకుంటారు అమ్మాయిలు మీ ఏజ్ వాళ్ళు. అండ్ చాలా మట్టుకు ఇవి కుందన్, పోల్కి బాగా అంటే మ్యారేజెస్ కాకుండా దే ప్రిఫర్ దట్. ఇది డైమండ్స్లో ఇప్పుడు క్లోజ్ సెట్టింగ్ అని చాలా ఫ్యాషన్. అండ్ ఇక్కడ ఇవి కానీ ఇండియాలో చాలా ఇస్తున్నారు. యూఎస్లో ఇంకా కొంచెం ఓపెన్ సెట్టింగ్ దేగో బికాజ్ వాళ్ళు కొంచెం ఒక్కొక్కసారి వెస్టర్న్గా కూడా డ్రెస్ అవుతారు కాబట్టి వాళ్ళకు మోడర్న్ డైమండ్స్ చాలా ఇష్టము. కానీ ఇండియాలో మట్టుకు టోటల్ షిఫ్ట్ టు క్లోజ్ సెట్టింగ్. దేర్ ఇస్ ఇప్పుడు చూడండి, ఇది చూస్తే మనకు ఎక్కడో వీ కెన్ కనెక్ట్ విత్ ఇట్, రైట్? అండ్ మోడర్న్ అంటే ఇలాంటివి కూడా తీసుకుంటారు. అంటే కొందరేమో యూనిక్ అని ప్రిఫర్ చేస్తారు, కొందరేమో ట్రెడిషనల్ పీసెసే ప్రిఫర్ చేస్తారు. చాలా బాగుందండి, ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఇవి మాకు యూఎస్లో బాగా తీసుకుంటారు. సో మనకి ఇవి కొంచెం కాపర్ ఫినిషింగ్, రోజ్ గోల్డ్ ఫినిష్ వస్తుంది, రోజ్ గోల్డ్ ఫినిషింగ్, ఇలా డిఫరెంట్ వైట్ ఫినిష్, గోల్డే కానీ. సో ఇదండి, ఇది కూడా మన తెలుగు సౌత్ ఇండియన్ టైప్. ఓకే. సో ఎమరల్డ్స్ అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఎస్పెషల్లీ సిల్వర్ డ్రెస్సెస్, శారీస్కి కూడా ఈ మధ్య మనం స్నేహ కూడా చూసాం మనం. అంటే ఎమరల్డ్స్ అనేది కూడా చాలా ఫ్యాషన్లో ఉన్నాయి విత్ డైమండ్స్ విత్ సిల్వర్ డ్రెస్సింగ్ అండ్ ఆల్. సో నెక్స్ట్ అదండి, ఇది పోల్కి అండ్ గోల్డ్ అండి. ఇది మన హైదరాబాద్లోనే తయారవుతుంది. ఇండియాలో నెంబర్ 1 ప్రొడక్షన్ హౌసెస్ అన్నీ మనకు హైదరాబాద్లోనే ఉంది. అండ్ ఇవి మనకు సౌత్ ఎక్కువగా మనకి ప్రొడక్షన్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి సప్లై చేసేది హైదరాబాద్ నుంచి. సో వెన్ యూ వాంట్ గో బై పోల్కి జ్యువెలరీ మీరు హైదరాబాద్లోనే కొనాలి. అండ్ ఇవి బాగుంటాయి కానీ దీంట్లో కొన్ని ఇయర్స్ తర్వాత నల్లబడిపోతాయి బికాస్ దేర్ ఇస్ అ సిల్వర్ పాలిష్ బిహైండ్ ద స్టోన్స్. కానీ అవి పాలిష్ అయిపోతాయి ఎందుకంటే ప్రతిసారి డైమండ్స్ కొనలేమని పీపుల్ గో ఫర్ అన్కన్స్ట్రక్ట్. సో అదని చాలా బ్యూటిఫుల్గా ఉందా నెక్ పీస్? దిస్ ఇస్ డైమండ్స్ అండి, డైమండ్స్ అండ్ రూబీస్. యంగ్ గర్ల్స్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు. స్పెషల్లీ శారీస్కి, లెహంగాస్కి, క్రాప్ టాప్స్కి కాకుండా వెస్ట్రన్ పైకి కూడా దాన్ని ఆల్ ఇన్ వన్. ఇది ఎంత వెయిట్లో అవ్వచ్చండి మనకు ఇలాంటిది? దీని వెయిట్ 251 అరౌండ్ 25 lakhs ఉంటుంది. బట్ వెడ్డింగ్స్కు మన తెలుగు వాళ్ళు పెడతా ఉంటారు, మనకు అది కల్చర్లో ఉంది కాబట్టి. ఒక అమ్మాయి పుట్టగానే కొంచెం బంగారానికి కొంచెము అది మనం ప్రతి పేరెంట్ పక్కన పెడతారు అది. ఓకే. సో చాలా బాగుందండి జ్యువెలరీ. అండ్ ఒక్కసారి వెనక్కి వెళ్తే మనకు మీరు స్టార్ట్అప్ అయితే మీరు చెప్పారు స్టార్టింగ్, మరి ఇప్పుడు మీ మదర్ అండ్ మీ డాటర్ ఒకసారి వాళ్ళని కూడా పిలిపిస్తే మనం చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ముగ్గురు చాలండి, మన మంజుల గారి మదర్ అండ్ డాటర్, వీళ్ళు ముగ్గురు ఎక్కడికి యూఎస్ వెళ్ళినా కూడా షోస్ చేసిన ఏం ఛాలెంజెస్ వచ్చినా చాలా మటుకు మేమే ఫేస్ చేస్తాము. అండ్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద థాట్ మై మదర్ వాజ్ విత్ ఇట్. సో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా పర్లేదు, ముందుకెళ్ళాలి, భయపడొద్దు, అనుకున్నది చేయాలి అనేది. కానీ ఒకటి ఎవ్రీథింగ్ అండ్ ప్రతిదీ న్యాయంగా చేయాలి. ఏదైనా కూడా మనకు న్యాయంగా, ధర్మంగా, ఈ విధంగా కూడా మనకు బిల్లింగ్ కానీ వీలైనంత. ఇప్పుడు దెర్ ఆర్ టైమ్స్ వెన్ ఒక్కొక్కసారి ఎక్స్చేంజెస్లో వాట్ ఎవర్ మేమైనా లాస్ కావాల్సి వస్తుంది, క్లయింట్ అయినా. అలాంటి టైంలో మై మదర్ ఆల్వేస్ సేస్ మనమే లాస్ తీసుకుందాం, పర్లేదు, విల్ బి కంపన్సేటెడ్. కానీ ఎప్పుడైనా కూడా షీ వాజ్ ఆల్వేస్ దేర్. తన మా మదర్ అండి, సులోచన అని. సో షీ 65-year-old లేడీ. కానీ షోస్లో ఎక్కడికైనా నాకంటే ఎక్కువ కష్టపడతారు. అండ్ ఈ 6 years నుంచి ఎవ్రీ సెకండ్ వీ వర్ థింకింగ్ అబౌట్ బిజినెస్, డిజైన్స్, హౌ టు డూ ఇట్. మనము అక్కడికి యూఎస్లో వెళ్ళి స్నోలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి, చెప్పలేని ఛాలెంజెస్. అవన్నీ నేను మా మదర్ ఉన్నందుకు తట్టుకున్నాను.
ఇంకా నా డాటర్ మేము ముగ్గురమే వెళ్తాము. ఎన్ని ఛాలెంజెస్ అయినా వి ఫేస్ ఇట్ టుగెదర్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. ఓకే, దీని నేమ్ శ్రియా కదా? శ్రియా అండి. చాలా సపోర్టివ్. వచ్చినప్పటి నుంచి కూడా జ్యువెలరీ ప్రతి ఒక్కటి కూడా బాగా చక్కగా చూస్తున్నారు. మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ చాలా బాగుందండి. మంచి టీమ్ అనే చెప్పొచ్చు. టీమ్ కాకపోతే 3 జనరేషన్ టీమ్ ఒకే ఇంట్లోంచి ఉమెన్ ఎంపవర్మెంట్. 6 years నుంచి we came without investment. We had to face so many challenges. Oh great. అండ్ ఒక్కొక్కసారి నష్టాలు కష్టాలు ఎన్నో ఉంటాయి చెప్పలేనివి. అవన్నీ కూడా ముగ్గురము బాగా ధైర్యంగా ఎదుర్కొంటామండి. మేము ఇంత ధైర్యంగా ఇంత పర్సిస్టెంట్గా ఉండకపోతే ఇంత దూరం వచ్చేవాళ్ళు కాదు కదా. ఫ్రమ్ వేర్ వి స్టార్టెడ్ విత్ స్మాల్ ఇయర్ రింగ్స్. there is a way అంటారు. అండ్ హార్డ్ వర్క్ అనేది ఎప్పటికైనా కూడా మనకి సక్సెస్ ఇస్తుంది అన్నది. మా ఫాదర్ అకౌంట్స్లో సపోర్ట్ చేస్తారు, కానీ తను కొంచెం 70 కాబట్టి మేము తనకు స్ట్రెయిన్ చేయకుండా వీలైనంత మేము ముగ్గురం ఎంపవర్ చేసుకుంటూ అండ్ వర్క్ని ఎంజాయ్ చేస్తూ చాలా 10 hours వర్క్ చేస్తాం డైలీ. అండ్ వి ముగ్గురము అసలు ఉమెన్ వెన్ దే థింక్ దే కెన్ డెలివర్ బెటర్ దెన్ మెన్ అనేది మాకు అనుభవంతో అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందేమో అండి? నిజంగా అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. వచ్చినప్పటి నుంచి నేను అందుకే తెలుసుకుంటున్నాను. అంటే హార్డ్ వర్క్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేసి మరొక్కసారి మనకు మన మంజుల గారిని చూసిన తర్వాత మనకు అర్థమైపోయింది. సో మరి చాలా బ్యూటిఫుల్గా ఉంది జ్యువెలరీ. అంటే ఫ్యాషన్ షోస్ అవి ఇవి కూడా చేశారని చెప్పారు కదా. స్పెషల్గా మీకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చిన షో ఏదైనా ఉందా పర్టికులర్గా? ఫలక్నామాల్లో ఒక షో చేసాము. అండ్ మాకు రెగ్యులర్గా మా జ్యువెలరీ షోస్ యుఎస్లో వీ హ్యావ్ అబౌట్ 200-300 పీపుల్. సో మా డిస్ప్లే ఆఫ్ జ్యువెలరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సచ్ ఎ ఫీస్ట్. సమ్టైమ్స్ యూ డోంట్ నీడ్ మోడల్స్. అంత బాగా అంటే జ్యువెలరీ ఉంటుంది మా దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ పండగ సందర్భంగా మా వ్యూవర్స్ అందరికీ కూడా స్పెషల్ జ్యువెలరీని చూపించారు. అండ్ అలాగే అఫోర్డబుల్ ప్రైజెస్లో బ్యూటిఫుల్ జ్యువెలరీని ఎలా మనం చూస్ చేసుకోవచ్చు, ఏవేవి ట్రెండ్లో ఉన్నాయనేసి అందరికీ తెలియజెప్పారు. పండగ వాతావరణం అనేది ఇక్కడ కనిపిస్తుంది జ్యువెలరీలో, అండ్ అలాగే యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.